టీడీపీ వాళ్ళు ఎందుకు చూడాలి చెప్పండి? మీ ఇంటర్వ్యూ రోజు టీడీపీ వాళ్ళు ఎందుకు చూడాలి? చూడండి, వాళ్ళే ఎక్కువ చూస్తారు. మీ వాళ్ళు చూడాలి. ఏం మాట్లాడాడు ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు. రాష్ట్రం నిందలు వేస్తే నవ్వుకుంటారు జనాలన్న బుద్ధి జ్ఞానం కూడా లేదా వైసీపీ వాళ్ళకి? జగనన్న తొందరగా ముఖ్యమంత్రి అయ్యి రాష్ట్రం మళ్ళీ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #you. అంబటి రాంబాబు ఎక్కడున్నా నవ్వులు పువ్వులు విరజలుతూ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఆ పార్టీని మళ్ళీ గెలవకుండా ఉండటానికి చాలా ప్రాపర్గా గ్రౌండ్ వాళ్ళు ఫిక్స్ చేస్తారు. అంబటి రాంబాబు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నాకు కులం లేదా, నాకు ఆ కులం ఉండదా, నేను కాపుకుల టైగర్ని అని చెప్పి పాటలు కూడా చేయించుకున్నాడు. ఆవిర్భావ దినోత్సవం రోజు ఆ పాటను కూడా రిలీజ్ చేశాడు. నేను మీ అందరికీ చూపించాను కూడా. కానీ అంబటి రాంబాబు లేటెస్ట్గా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు చెప్పక్కర్లేదు, వీళ్ళే జగన్ నిన్ను అతపాతాళని తొక్కపోతే నా పేరు అంబటి కాదు, నా పేరు నాని కాదు అన్నట్టు తయారయ్యారు. ఆల్రెడీ ఆ పార్టీలో నవరత్నాలు ఫెయిల్ అయ్యి వాటి గుడి కట్టించి ఆ గుడికి ఏం చేయాలో తెలియక గంటలు కొట్టే ఆఖరికి పూజారి కూడా లేకుండా మూసుకుని పారిపోయిన పార్టీ జగనన్న కూర్చుని ఈరోజు జగనన్న పేరుతో వాళ్ళు పెట్టిన అరాచకాలు, లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో జరిగిన అక్కడొచ్చాలు చూసిన బాబోయ్ మాకు వద్దని చెప్పి జనాలందరూ ఓట్లేయడం మానేస్తే, బాబు ప్లీజ్ మాకు ఓటేయండి, మమ్మల్ని గెలిపించండి, ఈసారి కాకపోతే ఇంకోసారి అని చెప్పి బతిమాలుకోవడం పోయి జగన్మోహన్ రెడ్డి పరువుని, అసలు లేని పరువుని పూర్తిగా తీసి పక్కన పడేశారు. దానికి రెండు స్ట్రాంగ్ వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ ముందు ప్లే చేద్దాం. చేసిన తర్వాత విల్ గో ఇంటూ డిస్కషన్. ఫెయిల్ అయింది ఎక్కడ అంటే పార్టీ పరంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నడపడంలో ఆయన నడపలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడని నేను చెప్పాను. ఏం చెప్తారో వీళ్ళకే అర్థం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్ అయింది ఎక్కడ అంటే పార్టీ పరంగా చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నడపడంలో ఆయన నడపలేకపోయాడు, ఫెయిల్ అయ్యాడని నేను పేరు నాని కూర్చొని చెప్తాడు, జగన్మోహన్ రెడ్డి చీఫ్ మినిస్టర్ ఆఫీస్ నడపలేక ఫెయిల్ అయ్యాడు అని చెప్పి నేను చెప్తాను. అటాక్ అంటే 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేడు, 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి ఏం పీకలేదు, నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి వైసీపీకి ఓట్లేయాలి, జగన్మోహన్ రెడ్డి అని కోని గెలిపించాలని ఎలా అడుగుతారు? రెండో ఆనిముత్యం ఉంది, ఆగండి. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఈజ్ మై లీడర్, ఈజ్ మై లీడర్. జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా, జగన్మోహన్ రెడ్డి గారు ఫెయిల్యూరేగా. ఈజ్ మై లీడర్, ఈజ్ మై లీడర్. అక్కడ కూర్చున్న యాంకర్ కూడా నవ్వాలా ఎడవాలో అర్థం కాదు ఇలాంటి చెప్తా ఉంటే. అరే పిలిచిన సంగతి ఏంటి, మనం మాట్లాడేది ఏంటి? కనీసం హీజ్ మై లీడర్ అని ఒప్పుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇస్ అ ఫెయిల్యూర్. ఆ ఫెయిల్యూర్ లీడర్ కింద ఉన్న ఫెయిల్యూర్ మంత్రులు, ఓడిపోయి కూర్చున్న ఎమ్మెల్యేలు, వీళ్ళ గురించి జనాలు ఏమనుకుంటారండి? ఇంకా అక్కడ అంబటి రాంబాబు చొక్కాకి ఒక విశిష్టత ఉంటుంది. ఎడిటర్ గారు మీరు ప్లీజ్ అంబటి రాంబాబు చొక్కాని కొంచెం జూమ్ చేసేయండి. నవరత్నాల పథకాలన్నీ వేసుకుని దాని మధ్యలో జగన్మోహన్ రెడ్డి అని నవ్వుతున్న ఫోటో పెట్టుకుని అంబటి రాంబాబు బయట ఎక్కడికి వెళ్ళినా కూడా అది స్టాండర్డ్ షర్ట్స్ ఆయనకి, అవి మార్చడు ఆయన. నేను జగన్మోహన్ రెడ్డి కింద పనిచేసే కార్యకర్తలు అనే లెవెల్లోనే రోజు వేసుకుని తిరుగుతాడు. ఇదంతా కాకుండా నిన్న జరిగిన ఇంటర్వ్యూలో ఒక విచిత్రమైన క్వశ్చన్ వచ్చిందండి. నెక్స్ట్ టైం అంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ముఖ్యమంత్రి అవుతారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళి వచ్చితే ముఖ్యమంత్రి అయ్యాడు కదా, సో అదే రీతిలో నువ్వు జైలుకి వెళ్ళి వచ్చావు కదా, నువ్వు ముఖ్యమంత్రి అవుతావు అంటే ఆస్కారం లేదు నాకు. ఆస్కారం ఉంటే పెద్ద అయిపోయేవాళ్ళగా అవన్నీ పక్కన పెట్టండి. ఆస్కారం లేదు నాకు, కానీ ఉప ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా. ఆల్రెడీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కాపు సంఘానికి చెందిన మనిషి ఉప ముఖ్యమంత్రి అయ్యారు కదా, మీరు కూడా ఉప ముఖ్యమంత్రి అవుతారంటే ఏమో అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. ఏది అవ్వకుండా అలా మూల కూర్చోబెట్టినా కూడా నేను జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తా అంట. మళ్ళీ అదే యాంకర్ కూర్చుని నీ చుట్టూ ఆ నవరత్నాలు ఫెయిల్యూర్ కదా అంటే, నవరత్నాలు ఫెయిల్యూర్ వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి కూడా ఫెయిల్యూరే కదా అని చెప్పన్నాడు. ఇంకేమంటారు? నవరత్నాలు ఫెయిల్యూర్ అని వాళ్ళే ఒప్పుకుంటారు, జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అని వాళ్ళే ఒప్పుకుంటారు. ఇదంతా సరిపోకుండా రోజా లాంటి అమ్మాయిని బయటకు వదిలేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా వచ్చి పిచ్చి బూతులు తిట్టి వెళ్ళిపోతూ ఉంటుంది. ఎడిటర్ గారు కావాలంటే కొన్ని వేసేసుకోండి రోజావి. ఈ గాల్లో గెలిచిన గాల్లో కొడుకులు ఎక్కువైపోయినారు రాష్ట్రంలో ఎమ్మెల్యేలు. ఆ మూతి మీద 4 పట్ట వేయాలనిపించింది నాకు. ఇదంతా కాకుండా వీళ్ళు ఇలా చేసేసి వెనకమాల గుంటలు తవ్వేసి మళ్ళీ రోజా వెళ్ళిపోయి సీరియస్గా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని దేవుని ప్రార్థించాను అంటది. ఏం చెప్పాలండి ఇంకేళ్ళని? ఇలా పార్టీ కూల్చడానికి ఎవరు వేరే వాళ్ళు అక్కర్లా, వీళ్ళకీళ్ళే లేపు తన్నించుకుంటున్నారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ఫరిగా మాట్లాడేవాళ్ళు కొంతమంది, దాంట్లో పేరు నాని, దాని తర్వాత అంబటి రాంబాబు. ఇదంతా కాకుండా నాకు విచిత్రంగా అనిపించిందండి పాపం. ఐ రియలీ ఫెల్ట్ బ్యాడ్. వేయకూడదు నేను ఇది. అంబటి రాంబాబు పేరు వచ్చింది కాబట్టి నేను అంటున్నాను, నీకు చాలా ట్యాగ్ లైన్స్ పెడతారు కదా, ఆంబోతు రాంబాబు, ఇలాంటి రాంబాబు అని. అలా అడగటం ఏంటో, దానికి ఆయన ఏమో కూర్చుని
నవ్వటం ఏంటో, మళ్ళీ దాంట్లో కూర్చుని జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అంటమేంటో ఎవరికి ఏం అర్థం కాదు, ఎవరికి ఏమీ అర్థం కాదు. ఇంకా నేనే మిగిలిన వికెట్ని నన్ను కూడా దంచేయండి అని చెప్పి కొడాలి నాని వచ్చి అంబటి రాంబాబుని పరామర్శించి లోకేష్ని గెలుక్కున్నాడు. ఎప్పుడెప్పుడు అరెస్ట్ అవుతాడని ఆంధ్రప్రదేశ్ అంతా ఎదురు చూస్తుంది. మళ్ళీ గెలికాడు కాబట్టి ఈరోజు ఎర్ర బుక్కు పసుపు బుక్కు అంటే అని చెప్పి ఏం మాట్లాడాలి? జగన్మోహన్ రెడ్డి ఈ బోటి మంది మడిచిన బాజీలను పెట్టుకుని డిజిటల్ బుక్ అనేది ఒకటి పెడతాడంట. దాంట్లో ఏ కార్యకర్తకైతే అన్యాయం జరుగుతుందో దాంట్లో ఎంట్రీ ఇవ్వాలంట. ఒకవేళ తను పవర్లోకి వస్తే అప్పుడు బుక్ను ఓపెన్ చేస్తాడంట. జగన్ ఆ డిజిటల్ బుక్ పక్కన పెట్టు, ముందు వీళ్ళందరూ మాట్లాడే కొంచెం వీళ్ళ పేర్లు ముందు క్యాపిటల్ లెటర్స్లో రాసుకోవాల్సి వస్తుంది. డిజిటల్ బుక్ మీద ఫోర్వర్డ్లో వీళ్ళ పేర్లు వస్తాయి. ఇదండి ఈరోజు వైసీపీకి ఉన్న పరిస్థితి. ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా బొక్కబోర్ల పట్టడం వాళ్ళకి అలవాటు అయిపోయింది. వాళ్ళే జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్ అంటారు. ఆ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఫెయిల్యూర్ సిస్టమ్ని, ఫెయిల్యూర్ గవర్నమెంట్ని, ఫెయిల్యూర్ పార్టీని ఎవరన్నా యాక్సెప్ట్ చేస్తారా? అండ్ వీళ్ళు ఇంత ముమ్మరంగా ప్రచారం చేస్తారంటే వీళ్ళు కోవట్లా? మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.